నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి సాదర స్వాగతం. అడిగిన వారికి అడిగినట్లుగా అమ్మలా కరుణించి ప్రసాదించే వరాల తల్లి పెద్దమ్మ తల్లి. ఆ యమ్మ శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణయై విలసిల్లే పవిత్ర క్షేత్రం హైదరాబాద్ శివారులోని BHEL ప్రాంత పెద్దమ్మ దేవస్థానం. నిత్యం వేలాది మంది భక్తుల నీరాజనాలందుకుంటున్న పెద్దమ్మ తల్లి ఆలయ విశేషాలను నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్మై 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 నమో నమః. అనంత రూపాలలో అనంత రీతులలో ఏ జగత్కారక శక్తి వ్యక్తమవుతుందో, ఈ సృష్టి గమనానికి ఏ అఖండ తేజస్సు కారణమవుతుందో ఆమె జగన్మాత, జగజ్జనని. ఈ సకల సృష్టికి చూపు, మాట, క్రియ, వెలుగు ఇవన్నీ జగదంబ కరుణా కటాక్షాలే. ఆ తల్లి అనేక రూపాలలో ప్రకటితమై తన లీలా విశేషాల్ని చాటుకుంటోంది. ఆ పరంపరలోని పరాశక్తి అవతారం పెద్దమ్మ తల్లి. భవానిగా మహాశక్తి ఎన్నో ప్రాంతాలలో తన మూర్తిమత్వాన్ని చాటుకుంటోంది. ఆ నేపథ్యంలోని శక్తిధామం, ముక్తి సన్నిధానం BHEL కాలనీలోని శ్రీ పెద్దమ్మ తల్లి మహాక్షేత్రం. BHEL కాలనీలో నెలకొన్న శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయం దేవీ భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. విశాలమైన ప్రాంగణం, ప్రశాంతమైన వాతావరణంలో నెలకొన్న ఈ దివ్యాలయ శోభ వర్ణనాతీతం. సుమారు 40 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ దివ్యాలయం ఒకప్పుడు నిర్జన ప్రాంతంలో ఉండేది. ఆనాటి కాలంలో BHEL ఉద్యోగులు అమ్మవారిని దర్శించుకుని తమ విధులకు హాజరవుతూ ఉండేవారు. కాలక్రమంలో అమ్మవారి లీలా విశేషాల ఫలితంగా BHEL అభివృద్ధి చెందడం, దాంతోపాటు భక్తుల సంఖ్య కూడా విపరీతంగా పెరగడంతో ఆలయం అభివృద్ధి చెందింది. ఆలయానికి ముందు భాగంలో ఉన్న ఆర్చి మీద అమ్మవారి విగ్రహం ద్యోతకమవుతుంది. దానిని దర్శించుకున్న భక్తులు విశాలమైన ఆలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. ఆలయ ప్రాంగణమంతా నిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది. ఆలయ ప్రాంగణంలోకి చేరుకున్న భక్తులకు గర్భాలయానికి బయట విఘ్ననాయకుడు వినాయకుడు దర్శనమిస్తాడు. శ్వేతవర్ణంలో అభయ వరద హస్తాలతో దర్శనమిచ్చే ఆ స్వామి దర్శన భాగ్యంతోనే తమ విఘ్నాలన్నీ తొలగుతాయని భక్తులు భావిస్తారు. ఆ కారణంగా అమ్మవారి దర్శనానికి ముందు విఘ్నేశ్వరుణ్ణి దర్శించుకుని గర్భాలయంలోకి చేరుకుంటారు. శ్రీ పెద్దమ్మ తల్లి గర్భాలయ దర్శనం అపూర్వం, అనిర్వచనీయం. ఆ తల్లి ఆవిర్భవించిన తీరు విలక్షణం. ఆ తల్లి దివ్యమంగళ స్వరూపాన్ని మనము దర్శించి పునీతులమవుదాం. గర్భాలయమంతా నిత్యం పెద్దమ్మ తల్లి నామస్మరణతో మారుమ్రోగుతుంది. గర్భాలయంలో మహా తేజోవంతంగా పెద్దమ్మ తల్లి మూర్తి దర్శనమిస్తుంది. ఒక చేత త్రిశూలం ధరించి అభయ వరద హస్తంతో భక్తుల్ని కటాక్షిస్తున్నట్లుగా కనిపిస్తుంది. అమ్మవారు సర్వాభరణ భూషితంగా దర్శనమిస్తుంది. పుష్పమాలలు, నిమ్మకాయల దండలు ధరించి సుఖాసీనురాలై ఉంటుంది. అమ్మవారి విగ్రహం వెనుక వైపున మకర తోరణం ఉంది. అమ్మవారి పాదపీఠంపై శ్రీచక్రం ఉంది. విశేష పర్వదినాలు, పండుగలప్పుడు ఇక్కడ శ్రీచక్ర పూజల్ని నిర్వహిస్తారు. గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు అమ్మవారి దివ్యమంగళమూర్తిని దర్శించుకుని
అపూర్వమైన ఆధ్యాత్మికానుభూతికి లోనవుతారు. తల్లికి తమ కోర్కెలు విన్నవించుకుని వాటి ఫలసిద్ధి కోసం అమ్మను వేడుకొంటారు. మాంకాళి ఓ భద్రకాళి చూపించరావమ్మ మా పైన జాలి, చూపించరావమ్మ మా పైన జాలి. ఓంకాళి మాంకాళి ఓ భద్రకాళి చూపించరావమ్మ మా పైన జాలి, చూపించరావమ్మ మా పైన జాలి. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాలు సమర్పించుకోవటం, మొక్కుబడులు చెల్లించుకోవటం ఓ ఆనవాయితీగా వస్తోంది. ఆ ఆషాఢ బోనాల, ఇతర పండుగ సందర్భాలలో జరిగే పూజాదికాలలో మనము పాలు పంచుకుందాం రండి. ఈ ఆలయంలో ప్రతి ఏటా ఆషాఢమాసంలో జరిగే బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తారు. వేలాది మంది భక్తులు ఈ బోనాల ఉత్సవాలలో పాల్గొని అమ్మకు నీరాజనాలర్పిస్తారు. ఎదుర్కోళ్ల ఉత్సవంతో ప్రారంభమైన బోనాలు సాగనంపుతో పూర్తవుతాయి. బోనాల్ని అమ్మవారికి సమర్పించడం, ప్రసాదాల్ని నివేదించడం, మొక్కుబడుల్ని తీర్చుకోవడం చేస్తారు. అలాగే విలక్షణ వేషధారణలతో పాటు నృత్య విన్యాసాలతో బోనాల సంబరాలలో పాల్గొంటారు. మహాశక్తి జగజ్జనని లీలాఖేళనమే ఈ సృష్టి. ఆమె అనేక రూపాలలో వ్యక్తమయ్యింది. అందుకే దుర్గాంబను నవకోటి రూపిణి అంటారు. ఆ అవతార అంశలోనిదే శ్రీ దుర్గా భవాని అమ్మవారు. పెద్దమ్మ తల్లి కొలువుదీరిన ఆలయానికి సమీపాననే దుర్గామాత భక్తజన సింధువుగా కొలువుదీరి ఉంది. ఈ ఆలయ విశేషాలను తిలకిద్దాం రండి. భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలోని కనకదుర్గమ్మ ఆలయానికి చేరుకుంటారు. అధునాతనంగా నిర్మించిన ఈ దివ్యాలయ శోభ వర్ణనాతీతం. విశాలమైన ప్రాంగణంలో నిర్మించిన ఈ దివ్యాలయాలలో అమ్మవారి ఆలయానికి ముందు ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. ఈ ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణల వల్ల సకల శుభాలు జరుగుతాయంటారు. ధ్వజస్తంభానికి సమీపంలో బలిపీఠం ఉంది. ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఆలయానికి ముందు సింహవాహనం కానవస్తుంది. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు గర్భాలయంలో కొలువైన కనకదుర్గమ్మ వారిని దర్శించుకుని అలౌకికమైన ఆనందానికి గురవుతారు. గర్భాలయంలో కొలువైన ఆ తల్లి ఒక చేత త్రిశూలం ధరించి అభయ వరద హస్తంతో అనుగ్రహిస్తున్నట్లు కానవస్తుంది. ఒకవైపు శంఖం, మరోవైపు చక్రాన్ని ధరించి నుదుటిన సింధూరంతో పసుపు ఛాయలో వెలిగిపోతూ దర్శనమిస్తుంది. అమ్మవారి పాదపీఠానికి సమీపంలో ఉత్సవమూర్తులు, శ్రీచక్రం కానవస్తాయి. సర్వాభరణ శోభితంగా దర్శనమిచ్చే కనక దుర్గమ్మను భక్తులు మనసా వాచా దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు. బోనాలు తదితర ఉత్సవాల సందర్భాలలో కనకదుర్గమ్మవారు పెద్దమ్మ తల్లికి పసుపు, కుంకుమ చీరలను పంపిస్తారు. ఆ తంతును పురోహితుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తారు. బోనాలు, దేవీ నవరాత్రులు తదితర ఉత్సవాలను ఈ ఆలయంలో అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. భక్తులు అనంతరం ఇక్కడికి సమీపంలో కొలువుదీరిన చిత్తారమ్మ ఆలయానికి చేరుకుంటారు. నిత్యం భక్తులతో సందడిగా ఉండే ఈ ఆలయం అమ్మవారి లీలా వినోదాలకు వేదిక. ఆ తల్లి దర్శనం చేసుకుందాం రండి. గ్రామదేవతగా కొలువుదీరి అశేష జనవాహిని నీరాజనాలందుకుంటున్న మరో దేవత చిత్తారమ్మవారు. ఈ ఆలయం కూకట్పల్లిలో అలరారుతోంది. అతి ప్రాచీనమైన ఈ దివ్యాలయం కూడా నిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది. విశాలమైన ఈ దివ్యాలయం కూడా మహిమాన్విత ధామంగా విరాజిల్లుతోంది. అమ్మవారి లీలా విశేషాలతో పునీతమైన ఈ దివ్యాలయ గర్భాలయంలో శతకోటి ప్రభవ తేజస్సుతో భక్తుల ఆరాధ్య దేవిగా అందరి కోర్కెలను ఈడేర్చే సర్వాభీష్ట ప్రదాయిని అయి చిత్తారమ్మ వెలుగొందుతూ ఉంది. విశాల నేత్రాలతో, నుదుట కుంకుమతో, ముక్కు పుడకతో, ఆభరణాల్ని దాల్చి పట్టు వస్త్రాలతో ఆ తల్లి దర్శనమిస్తుంది. తల్లికి భక్తులు నిమ్మకాయలు, గాజులు, పూలమాలలు, రవికె గుడ్డలు కానుకలుగా సమర్పించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో
బయట అమ్మవారి ఉత్సవమూర్తి ఒకటి కానవస్తుంది. మహిళా భక్తులు ఇక్కడ అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో కూడా ఆషాఢ బోనాల ఉత్సవాన్ని అత్యంత ఘనంగా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. వేలాది మంది భక్తులు పాల్గొనే ఈ తంతులో అమ్మవారికి పొంగళ్ళు పోయడం, బోనాలు సమర్పించడంతో పాటు తమ మొక్కులకు తగ్గట్లుగా పూజలు చేస్తారు. అమ్మవారిని మనసా వాచా ధ్యానించి మొక్కుబడులు తీర్చుకుంటారు. అత్యంత ఘనంగా నిర్వహించే బోనాల ఉత్సవాలలో సాక్షాత్తు చిత్తారమ్మవారే స్వయంగా పాల్గొన్నారా అన్న అనుభూతి భక్తులకు కలుగుతుంది. శివంకరీ జయంకరీ శుభంకరీ పాహి మాం, వశంకరీ హృదంతరీ కృపాకరీ రక్ష మాం. కపాలహారమాలిని త్రిశూలహస్తధారిణి మహోగ్రరూప మహిషాసురమర్దిని, జయ జయ హే మహిషాసురమర్దిని. శివంకరీ జయంకరీ శుభంకరీ పాహి మాం. అభయాన్ని, ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పంచే భవానీ రూపాన్ని సేవించడం పూర్వజన్మల పుణ్యఫలంగా శ్రీదేవి భాగవతం చెబుతోంది. అలాంటి జగన్మాత కరుణ, కృప, దయ మనందరిపై వెల్లివిరియాలని కోరుకుందాం.